మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోడ్ ఎక్కించారా సరే వెళ్తా. ఏంటి హడావుడి, ఏంటి బండి, ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనుకుంటున్నారా? తగరపు వలస వచ్చిన తర్వాత మనం మణికంఠ స్వీట్స్ అండ్ బేకర్స్లోని స్వీట్స్ టేస్ట్ చేయకుండా ఉండడం అంటే ఎలా చెప్పండి? మరి అందుకనే ఏకంగా స్వీట్ షాప్ కాదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే తీసుకొచ్చేసాను మిమ్మల్ని. మరి లోపల నోరూరించే రుచికరమైన సంప్రదాయ రుచులతో పాటుగా బేకర్స్ మంచి కేక్ ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి అవేంటో, ఇక్కడ వీళ్ళు ఎలాగ తయారు చేస్తారో, ఎంత హైజీన్గా ఉంటుందో ఈ ప్లేస్ అంతా కూడా లోపలికి వెళ్ళి చూసేద్దామా? ఓకే, దించండి పదండి. ప్రతి కుకీ మనసుని ఖుషి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. అలానే ఇక్కడ స్వీట్స్ ఒక డిలైట్ ఫీలింగ్ని కలిగిస్తాయి. అండ్ ఇంకో విషయం తెలుసా, టోటల్గా ఇక్కడ 480 మంది ఎంప్లాయీస్ ఉంటారంట. మరి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి, షాప్స్ అనుకున్నట్లయితే మన తగరపు వలసలోనే 4 షాప్స్ ఉన్నాయండి. ఎవరు తగరపు వలస వచ్చినా కూడా ఖచ్చితంగా కొనుక్కుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిందే ఈ స్వీట్స్. వెళ్దాం లోపలికి. ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా, పూతరేకులు. మనందరికీ ఎంత ఇష్టం అండి పూతరేకులు. బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, పంచదార పూతరేకులు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎంత ఈజీగా తయారు చేస్తున్నారో. ఆల్రెడీ మనకి ఈ పూతరేకులు ఈ పేపర్ దొరికేస్తుంది. ఇలాంటిది తీసుకున్నామంటే మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. సంక్రాంతి అంటేనే ఇంటిల్లి పాది కలిసి సో చక్కగా స్వీట్స్ని ఇచ్చిపుచ్చుకుంటూ స్వీట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రిపేర్ చేసుకోవడం అనేది ఒక మాట, నిజంగా మనకు అంత టైము ఖాళీ ఎక్కడుంది చెప్పండి. సో అందుకనే ఇలా మణికంఠ స్వీట్స్కి కనుక వచ్చేసాము అనుకుంటే మరి ఈ సంక్రాంతికి ఒకటి కాదు ఎన్నో సంప్రదాయ స్వీట్స్ని ఇక్కడ మనం చూడొచ్చు, సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో కొంచెం మెషినరీ కనిపిస్తుంది, ఏంటో చూద్దాం. ఓ చెక్కలు, ఇవి చెక్కలు. ఇవి చెక్కలు మెషిన్ చూసారా ఎలా వచ్చిందో. మనం మామూలుగా అంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాము, పూరి ప్రెషర్లో పెట్టి అలా వేయిస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటి బీట్రూట్ చెక్కలు. అది కలర్ ఏంటా ఇలా ఉంది అనుకున్నాను, బీట్రూట్ చెక్కలు అనమాట ఇవి. సో హెల్దీ చెక్కలు ఒకే టైంలో మనకి చాలా ఎక్కువ రెడీ అవుతాయి అన్నమాట ఇవి. ఏంటో తెలుసా, ఇది మాడుగుల హల్వా చాలా ఫేమస్ కదా. ఈ హల్వా పైన మొత్తం అంతా కూడా ఒక లేయర్గా డ్రై ఫ్రూట్స్ వేసారండి. ఎంత ఎగ్జాటిక్గా అనిపిస్తుందో, సూపర్ కదా. వావ్. సో ఇంకా ఏమేమి రెడీ అవుతున్నాయో చూద్దాం ఇక్కడ. అమ్మో, ఇక్కడ ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు తెలుసా. ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తారనమాట. జస్ట్ ముద్ద రెడీ అయ్యింది, లడ్డూల కింద చేసుకోవడమే. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఒక బుల్లి లడ్డు. ఇవ్వండి, నేను టేస్ట్ చేసి చెప్తాను. చిన్నది, ఇది రవ్వ లడ్డు. అసలు చూస్తూనే ఆ నెయ్యి బాగా దట్టించి ఉంది, చూసారు. తినే కొద్ది తినాలనిపిస్తుంది. నిజంగా ఈ సైజే కరెక్ట్ అండి. ఇంత సైజులో చేస్తేనే మనకి తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. ఇదేంటో తెలుసా, ముద్ద కుడాలు. నా నోట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకో కొత్త టేస్ట్ని పరిచయం చేయాలి నా నాలుగుకి. ఇది ముద్ద కుడాలు, చాలా బాగుంటుందంట. ఇది ఎంత సాఫ్ట్గా ఉందో, నిగనిగలాడిపోతుందండి. నెయ్యి బాగా దట్టించారేమో కదా. స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే యూజ్ చేస్తారు ఇక్కడ, అదే స్పెషాలిటీ. అందుకే ఇంత రుచి. దీని లోపల స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే చూసారా ఎంత బాగుందో. లోపల అంతా కూడా ఫుల్ స్టఫింగ్ కొబ్బరితో చేస్తారనమాట. ఇది చాలా చాలా మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా పెడతారంట ఇది. సో వాళ్ళు ఎక్కువగా కొనుక్కుని వెళ్తారనమాట. మన నోటికి ఎంత కష్టం కాబట్టి చిన్న దాంతో ట్రై చేద్దాము. మీరు ఎవరు తినండి, షేరింగ్. కమాన్, చీజ్. ఓకే, ఇక్కడ సున్నుండలండి. ఇవేమో సున్నుండలు అనమాట. ఎంత బాగున్నాయి. బెల్లము డ్రై ఫ్రూట్ సున్నుండలు కలిపి చేసింది. ఇక్కడ మాత్రం పూర్ణాలు. అబ్బాబ్బా, బొబ్బట్లు పూర్ణాలా? ఏదో ఒక పూర్ణం చిన్నది.
బా అమృతంగా ఉంది, చాలా బాగుందండి. ఎంత రుచిగా ఉందో నిజంగా. ఇలా రోజు ఎన్ని క్లింటన్ రక్కన మనకి తయారవుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ హాట్ ఐటమ్ చూపించాలి. ఇవి చూసారా, కాకరకాయ చెక్కలు. అబ్బో వేడిగా ఉన్నాయండో. ఇప్పుడు మనం బీట్రూట్ చెక్కలు ఎలా తయారు చేశారో ఒక మెషిన్ లోపలికి వెళ్ళిపోతే ఫ్లాట్ గా చక్కగా అన్ని ఈవెన్ గా సైజులోనే చేస్తుంది. అలా ఇక్కడ కాకరకాయ చెక్కలు అన్నమాట. అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ రెడీ అయిన డ్రై ఫ్రూట్ హల్వా. ఇక్కడ చూస్తున్నారు కదా, బూందీ లడ్డు ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని కూడా. మైసూర్ పాక్ ఇక్కడ అండ్ మిగతా చూడొచ్చు. ఇలా ప్రతిరోజు మనకి సంక్రాంతి టైంలో చాలా ఎక్కువ క్వాంటిటీతో రెడీ అవుతూ ఉంటుంది. మరి మీ సంక్రాంతికి డెఫినెట్గా తగరపు వలసలో ఉన్న మన మణికంఠ స్వీట్స్ అండ్ బేకర్స్లో మీకు నచ్చిన స్వీట్స్ని ఆర్డర్ని చేసుకోండి. చక్కగా తీసుకెళ్ళండి, ఇంటిల్లిపాది తీయగా వేడికి చేసుకోండి. ఇక క్రిస్మస్ న్యూ ఇయర్లో అయితే కేక్ కటింగ్ లేకుండా ఆ సెలబ్రేషన్ కంప్లీటే అవ్వదు. అయితే ప్రతిరోజు కూడా మనకి 300+ కేక్స్ సేల్ అవుతాయి అన్నమాట. అండ్ వైజాగ్ చుట్టుపక్కల నుంచి ఎలాంటి ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళన్నా కూడా వాళ్ళు ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. సో మీకు నచ్చిన కస్టమైజ్డ్ కేక్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పొందొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా కూల్ కేక్స్ మనం చూస్తున్నాము. ఇందులో ఆల్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. రెడ్ వెల్వెట్ ఉంది, డ్రై ఫ్రూట్ కేక్ ఉంది, చాకో క్రంచ్ ఉంది, అలాగే మిల్కీ బార్ కేక్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బర్త్డే థీమ్స్ తోటి పిల్లలకి నచ్చిన క్యారెక్టర్స్ తోటి కూడా ఇక్కడ కస్టమైజేషన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కోకో మిలన్ థీమ్ తోటి వచ్చిన కేక్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎడిబుల్, ఇవన్నీ కూడా తినచ్చు. ఎస్, ఇవన్నీ కూడా తినే విధంగా ఆ క్యారెక్టర్స్ పిల్లలు బాగా లైక్ చేస్తారండి. అండ్ ఎలాంటి సందర్భానికైనా కూడా కేక్ కటింగ్ తోటి ఆ సెలబ్రేషన్ని మనం స్టార్ట్ చేసుకుంటాము. సో అలాంటి వాటికి మనం మణికంఠ ఇప్పుడు కూడా నెంబర్ 1లో ఉంటుంది. సో ఇంకా మొత్తం అన్నీ కూడా చూస్తున్నాము, ఫుల్ ఎక్కడికక్కడ బిజీగా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు సీజన్ కాబట్టి సో ప్రతిరోజు కూడా బోర్డ్ అన్ని కేక్స్ బయటకు వెళ్తూ ఉంటాయి అనమాట. చూద్దాం రండి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇవన్నీ కూడా నార్మల్ కేక్స్. అండ్ ఇందులో మౌల్డ్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క మౌల్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఎలాంటి థీమ్ కావాలంటే అలాంటి థీమ్ లో పెట్టేస్తారు. నిజంగా ఇవి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తాయో చూడడానికి. ఒకసారి చూడండి, ఆల్ కలర్స్ ఉన్నాయి. చూడడానికి కళ్ళకి భలే అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేయాలని. కేక్స్ చూస్తే ఫీల్ వచ్చేస్తుంది కదా. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో చాలా మంది ఏంటంటే కేక్ని కానీ స్వీట్స్ కానీ తీసుకుండేది అవుట్లెట్స్, షాప్స్లో వెళ్ళి మనం కొనుక్కుంటూ ఉంటాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఎంత ఉంటుంది, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎంత హైజీన్గా వాళ్ళు తయారు చేస్తారు అనేది ఆలోచించాం. నేను ఇక్కడికి వచ్చేసాను మరి మన మణికంఠ స్వీట్స్ అండ్ బేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్కి అనమాట. చాలా హైజీన్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే కేక్స్ అన్ని చూస్తున్నారు కదా, నార్మల్ డేస్లో ఒక 300-400 అలా వెళ్తూ ఉంటాయంట పర్ డే. కానీ ఎస్పెషల్గా మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం పర్ డే 3000 నుంచి 4000 కేక్స్ కూడా మనకి వెళ్తూ ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల మణికంఠ స్వీట్స్ అండ్ బేకర్స్ అంటే అంత స్పెషల్ అని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా.